గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సు. ఈరోజు ఆస్క్ మనీ పర్సులో మీరు పంపించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ముందు ఒక సీరియస్ టాపిక్ని అయితే అడ్రస్ చేద్దాం అనుకున్నాను. మన సబ్స్క్రైబర్ శ్రవణ్ నాకు నా ఇన్స్టాగ్రామ్కి స్క్రీన్ షాట్ అయితే పంపించారన్నమాట. తన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి అగైన్ డబ్బులు పే చేయమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇక్కడ రెండు విషయాలు అయితే మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ థింగ్, ఎవరైతే నా పేరు కానీ మనీ పర్స్ ఛానల్ పేరు కానీ యూజ్ చేసి ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారో, యూఆర్ ఆల్రెడీ గెటింగ్ ట్రేస్. సోనియా, శ్రీకృష్ణ, రాజు, మీరు అనానమస్గా ఉంటారనుకుంటున్నారేమో. ఇంకొంతమంది పేర్లు నేను కావాలని మెన్షన్ చేయట్లేదు. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, మిగిలిన బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ ట్రేస్ అయిపోతున్నాయి. మీరు మర్చిపోయారేమో, మన మనీ పర్స్ ఛానల్ తరఫున సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం గురించి వీ హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ టు దెమ్. సైబర్ క్రైమ్లో ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళకి కంప్లైంట్ చేసాం అండ్ యూ విల్ గెట్ అరెస్టెడ్ వెరీ సూన్. ఇది ఒక పార్ట్ అయితే. సెకండ్ పార్ట్, ఫస్ట్ అసలు ఇలాంటి స్కామ్స్టర్స్ని నమ్మి డబ్బులు కడుతున్న వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. అసలు ఎలా నమ్ముతారండి? నేను వాళ్ళు పంపిస్తున్న స్క్రీన్ షాట్ చూశాను. 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం 20,000 రూపాయలు ఇస్తారు, 20% కమిషన్ అంట. అదే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం 3,00,000 రూపాయలు ఇస్తారు, 20% కమిషన్ అంట. అసలు ఎలా నమ్ముతారండి? ఎలా ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతాయి? ఫస్ట్ ఇది నమ్మి మోసపోతున్న వాళ్ళని చూస్తే నాకు ఐ పిటీ ఫర్ దెమ్. అండ్ కొన్ని వందల సార్లు నేను ఛానల్లో వీడియోస్ రూపంలో మాట్లాడడం కానీ, లేకపోతే ఇంట్రోలో వేయడం కానీ, మనీ పర్స్ పేరు యూజ్ చేసి కానీ, నా పేరు యూజ్ చేసి కానీ, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళు స్కామ్స్ చేస్తే మేము ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఎలా మోసపోతారు, ఎలా నమ్ముతారు అసలు? ఒక విషయం అయితే చెప్తాను. ఈరోజు ఈ స్కామ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళు అరెస్ట్ అయిపోతారు. అన్లెస్ మీ గ్రీడ్ కంట్రోల్లోకి రాకపోతే ఇలాంటి స్కామ్స్టర్స్ పుట్టుకొస్తూనే ఉంటారు. ఈరోజు మన పేరు యూజ్ చేస్తారు, రేపు ఇంకొకరి పేరు యూజ్ చేస్తారు, లేదా ఇంకొకరి పేరు యూజ్ చేస్తారు. బట్ ఈ స్కామ్స్టర్స్ వాళ్ళు ఎండ్ అవర్ అన్లెస్ మన గ్రీడ్ కిల్ అయితే తప్పించి. ఫస్ట్ మీరు మీ అవేర్నెస్ని బెటర్ చేసుకోండి. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సాయంత్రం కల్లా డబ్బులు డబుల్ పక్కన పెట్టండి. అసలు ఎవరో ర్యాండమ్ పర్సన్ టిప్పులు ఇస్తున్నాడు, నా డబ్బులు డబుల్ చేస్తాడంటే అసలు ఎలా నమ్ముతారు? ఫస్ట్ ఆస్క్ దెమ్, వాళ్ళకి ఏమైనా లైసెన్స్లు ఉన్నాయా, సర్టిఫికేషన్స్ ఉన్నాయా చూడండి, మనుషులను కలండి. అలా ఆన్లైన్లో ఎలా నమ్మి డబ్బులు పంపిస్తారు, ఎలా మోసపోతారు? అగైన్ రిపీట్ చేస్తాను, మనీ పర్స్ ఛానల్ పేరు యూజ్ చేసి కానీ, లేదా నా పేరు యూజ్ చేసి కానీ మిమ్మల్ని ఎవరైనా ఆన్లైన్లో డబ్బులు అడుగుతున్నారు, టెలిగ్రామ్ అవ్వచ్చు, వేరే ఏ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామ్స్టర్ అని గుర్తుంచుకోండి. అలాంటి మెసేజ్లు మీకు ఎక్కడైతే కనబడితే వెంటనే ఆ ప్లాట్ఫామ్కి రిపోర్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మోసపోయినట్టయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు డబ్బులు నష్టపోయారని చెప్పి ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో అప్పుడు పోలీసులు ఇంకా త్వరగా యాక్ట్ చేస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు. డియర్ సాయి గారు, ఐఎమ్ రైటింగ్ దిస్ నాట్ ఫర్ ఫైనాన్షియల్ అడ్వైస్ బట్ టు ఫైండ్ అవుట్ వెదర్ మై లైఫ్ ఈజ్ ఏ ఫైనాన్స్ కేస్ స్టడీ, ఏ సర్వైవల్ స్టోరీ or a Telugu serial with 1,200 episodes with no climax. My name is Naveen, age 42 years. By the time you read this, thanks to YouTube notification delays and your growing subscriber count, I might have already become 43. My financial journey started with a major achievement in 2006, completed PG, became highly educated, successfully remained unemployed for 2 years, generated zero income and maximum parental disappointment. Finally, in 2008, Destiny took pity on me and gave me a job. With my very first accumulated savings, I bought 8 cents of land in my hometown for 3 lakh rupees along with my mother and brother. Each of us contributed 1 lakh. Our dream was simple. Let's build a multi-storied apartment in future and live like rich landlords. God looked at our plan, smiled and said, cute. Phase 2, middle class hero entry. In 2010, after 4 years of educational investment, finally started generating returns. I joined TCS. By 2015, my confidence levels exceeded my bank balance levels and bought a plot in Hyderabad for 13 lakh rupees. Those years slowly upgraded me from a lower middle class to middle class. Unfortunately, no upgrade was available for hairline, stress levels, relatives asking, when are you buying a house? Phase 3, the great house adventure. In 2022, I decided to become responsible citizen and bought an independent house in Hyderabad. Total cost including registration, housewarming, taxes, emotional damage and miscellaneous surprises 1 crore rupee అయితే అయింది. To fund this masterpiece, sold Hyderabad plot for 40 lakh rupees, invested 15 lakhs in senior citizen savings scheme under father's name, paid 20 lakhs to builder,
took home loan of 75 lakh rupees. EMI started at 72,000 rupees. Bank interest rate was 8.6%. Bank manager looked happier than me. Later, because even banks occasionally show some mercy, I transferred loan and reduced the EMI to 62,000 rupees. Interest rate 7.1% ki. At that point, I felt like Warren Buffett. Phase 4. A enters like a villain. Just when life seemed stable, A entered my career without invitation. I didn't install it. I didn't subscribe to it. I didn't even welcome it. Yet it came like a movie villain and did full rowdyism. Result, job gone. Sorry to hear that అండి. మిగిలిన క్వశ్చన్ చదివే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉన్నది. ఓకే, దీని తర్వాత మీరు రైటర్ అయిపోయారా? ఇదేంటి మీకు రైటింగ్ అలా ఉన్నది? ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చదువుతాను. ఫేజ్ 5 ఆపరేషన్ సేవ్ ద హౌస్. టు సేవ్ ద హౌస్ ఐ ఎగ్జిక్యూటెడ్ వాట్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ప్రాబబ్లీ కాల్ ఇట్ ఎస్ ఎమర్జెన్సీ లిక్విడేషన్ స్ట్రాటజీ. Actions taken: sold hometown land which was bought in 2008 for 50 lakh rupees, withdraw 15 lakhs from senior citizen savings scheme, redeemed 5 lakhs mutual funds, cleared almost entire home loan. Current outstanding loan 2 lakh rupees, converted into comfortable 20 years EMI because apparently I like seeing EMI messages every month. Current assets: Hyderabad house vacant, soon to be rented, PF 27 lakh rupees, 1 car, 1 bike, 1 brave wife and 2 children, 1 financial headache. Current liabilities: official loan virtually closed, unofficial loan, the dangerous one, 25 lakhs borrowed from my brother. My brother never asked for repayment. His wife reminds him enough for both of us. My target is to repay this in next 2 years before my family WhatsApp group becomes uncomfortable. Side quest: chit fund story. Some people are influenced into bad habits. I was influenced into 5 lakh chit fund. A friend said, trust me bro. History has shown that these 3 words are more dangerous than market crashes. Current contribution 13,500 rupees per month. Completed 8 installments. No idea whether I am investing or participating in a social experiment. Entrepreneur chapter. Out of the missing 5 lakhs from my property sale proceeds, I started a business. The business was highly successful. It successfully converted 5 lakhs into memories. Expected recovery. Sorry, Vinod, మీరు రాసింది అంత బాగుంది. Okay, expected recovery 2.5 lakhs in next 6 to 12 months if lucky. If not, I'll frame the investment receipts and call it a educational experiment. Current situation: new job acquired, package 29 lakh rupees per annum. Congratulations అండి. Different city, different sector, different stress, same person. Okay, new జాబ్ వచ్చింది అన్నారు కాబట్టి ఐ సజెస్ట్ యూ, మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు యూ హ్యావ్ ఫెంటాస్టిక్ రైటింగ్ స్కిల్స్, దాని రిలేటెడ్ గా కూడా ప్యాషన్ కూడా పర్సూ చేయడానికి అయితే ప్రయత్నించండి. కరెంట్లీ పేయింగ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 20,000 rupees, రెంట్ అండ్ యూటిలిటీస్ 25,000 rupees, టోటల్ మంత్లీ బర్న్ అప్రాక్సిమేట్లీ 45,000 rupees. హెల్త్ వైజ్ నో బీపీ, నో షుగర్, ఓన్లీ అకేషనల్ మార్కెట్ ఇండ్యూస్డ్ పానిక్ అటాక్స్. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, బికాస్ ఐ వాచ్ యువర్ ఛానల్ రిలీజియస్లీ, టర్మ్ ఇన్సూరెన్స్ 1.5 crore అయితే ఉన్నది, హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs ఉన్నది, కంపెనీ ఇన్సూరెన్స్ 6 lakhs ఉన్నది, పేరెంట్స్ కవర్డ్ సెపరేట్లీ. Annual premium about 1,25,000 rupees. My son had seizures at age of 7 years, but thankfully none in the past 4.5 years. Unfortunately, insurance companies remembers medical history better than the family members remember birthdays. Yeah, you're true, Andy. Hence, he is only covered through employer insurance. The actual question finally is, my goal is very simple. Retirement corpus 2 crores by age of 58, current age 43 years. నిజంగానే 43కి వచ్చేసారా? మీరు క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు 42 నుంచి 43కి వస్తుంటే నేను జోక్గా రాశారు అనుకున్నాను. ఓకే, సారీ. యాక్చువల్లీ వాడికి వీక్లీ దగ్గర 500-600 క్వశ్చన్లు వస్తాయండి. సో 500-600 క్వశ్చన్లు ఎవ్రీ షోలో ఆన్సర్ చేయడం కష్టం కదా, అందుకని చాలా వరకు క్వశ్చన్స్ పికప్ చేయలేకపోతుంటాం అన్నమాట. టైమ్ అవైలబుల్ 15 years. క్వశ్చన్స్: am I too old to invest significantly in small cap funds, or should I still take that risk? Second, I hear experts saying 43% debt, 57% equity. Does the formula apply to someone whose financial life resembles a roller coaster designed by a drunk engineer? ఇక మీ మిగిలిన క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఈ రెండిల గురించి ఆన్సర్ చేసేస్తాను. నేనైతే వెరీ క్లియర్, ఐ డోంట్ ఫాలో సచ్ ఫార్ములాస్ అండి. ఆనెస్ట్లీ మార్కెట్ కండిషన్ బట్టి నా అసెట్ లొకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెట్ కంప్లీట్లీ పానిక్నెస్ తో ఉన్నది అండ్ మార్కెట్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ లేదు జనాలకి అనుకోండి, దెన్ ఆ టైంలో ఐ విల్ గో వెరీ అగ్రెసివ్. అండ్ మార్కెట్ ఫుల్ గ్రీడీ ఉన్నది అనుకోండి, ఐ విల్ గో కన్జర్వేటివ్. ఓకే, ఏజ్ ని బట్టి ఈ ఎలొకేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఇది టెక్స్ట్ బుక్ స్ట్రాటజీ. ఎస్, ఇది లేమన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ అండ్ యూ ట్రాక్ మార్కెట్స్ యాక్టివ్లీ రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నట్టయితే అండ్ ఎమోషన్ కొంచెం వరకు కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే ఇలాంటి టెక్స్ట్ బుక్ ఫార్ములాస్ అయితే ఫాలో అవ్వగలరు. నేనైతే పర్సనలీ ఫాలో అవును. ఇన్ఫాక్ట్ అవర్ అడ్వైజరీ ఏదైతే ఉందో దాంట్లో కూడా వీ డోంట్ ఫాలో సచ్ స్ట్రాటజీస్. అలా ఫాలో అయితే రిటర్న్స్ పెద్దగా రావు. ఓకే, ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా అగైన్ ఇక్కడ నా కాల్ ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్ అండి. 2024 మీకు గుర్తుంటే స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఐ వాస్ యాక్చువల్లీ నెగిటివ్, వెరస్ లాస్ట్ 7-8 months గా మీరు చూసారనుకోండి ఐ వాస్ వెరీ బులిష్. సో ఇట్ డిపెండ్స్
డిపెండ్స్ ఆన్ మార్కెట్ స్ట్రాటజీ అన్నమాట. సో ఒకవేళ మార్కెట్ కండిషన్ ఇలాంటి కండిషన్ ఉన్నదనుకోండి, నా సైజింగ్ ఇన్ స్మాల్ క్యాప్స్ యాక్చువల్లీ గోస్ అప్. ఓకే, వేరస్ మార్కెట్ కండిషన్ 2024 కైండ్ ఉన్నదనుకోండి, అప్పుడు స్మాల్ క్యాప్స్లోని ఆ సైజింగ్ తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ డెట్ లోన్ ఎలొకేషన్ కానీ, లేకపోతే అప్పుడు ఫ్రెష్ ఎలొకేషన్ ఏదైతే ఉంటుందో అది కన్సర్వేటివ్గా వెళ్ళడం కానీ, ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుందో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్. సో నేనైతే ఐ డోంట్ ఫాలో దిస్, ఎందుకంటే ఇవన్నీ ఫాలో అయితే మనం వీ కెనాట్ జనరేట్ ఆల్ఫా. ఓకే, ఇదైతే ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్, ఆఫ్టర్ రీపేయింగ్ మై బ్రదర్స్ 25 lakh rupees, హౌ షుడ్ ఐ ఇన్వెస్ట్? అండ్ ఈస్ 2 crores రియలిస్టికలీ అచీవబుల్ బై ఏజ్ ఆఫ్ 58 years? If yes, what kind of monthly SIP should I need to maintain? Thanks in advance, Sagar. If you feel my story can educate your audience, please use my name openly. That way everyone will know my financial condition and stop approaching me for loans. Thanks and regards, Naveen. A man who turned 3 lakhs into 50 lakhs, 13 lakhs into a house, and 5 lakhs into a business loss, and home loan into a family loan, all while fighting AA, EMS and Destiny. Fantastic writing, Naveen garu. Okay, coming to your solutions. Present మీ CTC 29 lakh rupees అన్నారు కదండి. పోస్ట్ ట్యాక్స్ మీ చేతికి 1.8 నుంచి 1.9 వస్తుంది అనుకున్నాను. అండ్ మంత్లీ మీకు 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. అండ్ అప్రాక్సిమేట్లీ కిడ్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా అమౌంట్ ఎంత అవుతుంది అన్నది మీరు రాయలేదు. నేను అదొక 30,000 రూపాయలు నెలకు అవుతుందని చెప్పి తీసుకుని మీ ఏదైతే హైదరాబాద్ హౌస్ రెంటల్కి వెళ్ళాల్సి ఉన్నదో అక్కడి నుంచి ఒక 25,000 రెంట్ వస్తుంది అనుకోండి. మీ దగ్గర అడిషనల్గా 1,30,000 రూపీస్ మంత్లీ అయితే మిగులుతుంది. ఓకే, ఈ నెంబర్ మీరు మార్చుకోవచ్చు. ఈ షీట్ ఎలాగా మీకు షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్పాలి, మీరు కిడ్స్ రిలేటెడ్ గా క్వశ్చన్ రాసినప్పుడు అసెట్స్ అని రాశారు. యాక్చువల్లీ కిడ్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్, అసెట్స్ కాదు. ఓకే, ఎస్ అసెట్స్ వన్ వే అసెట్సే, కానీ ఆ అసెట్ మీద మనం డిపెండ్ అవ్వలేం. ఓకే, అదైతే క్లారిఫై చేద్దాం అనుకున్నాను. అండ్ కమింగ్ టు ఈ 1,30,000 రూపీస్ మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే, నేను 6% మీ శాలరీ గ్రోత్ యాన్యువల్లీ యావరేజ్గా తీసుకున్నాను. అండ్ ఇన్ఫ్లేషన్ ఒక 6%, అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10% తీసుకున్నాను. అండ్ రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని 5% ఎవ్రీ ఇయర్ గ్రోత్ తీసుకున్నాను. అండ్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, లెట్స్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు కదా. ఇలా తీసుకున్నట్టయితే మీరు మంత్లీ 1,30,000 రూపీస్ రెగ్యులర్గా సేవ్ చేస్తున్నారు అనుకోండి. 2 years తర్వాత థర్డ్ ఇయర్ బిగినింగ్లోనే మీ బ్రదర్కి పే చేయాల్సిన ఏదైతే ఆ 25 lakh rupees ఉన్నదో అది పే చేసిన తర్వాత, ఈవెన్ కిడ్స్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎక్స్పెన్స్లు అవుతాయి అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కూడా మీరు 15 yearsలోని యూ విల్ బీ క్రియేటింగ్ కార్పస్ ఆఫ్ 6 crores అండి. ఓకే, కాకపోతే ఇదంతా ప్రాపర్గా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయితే ఈ కార్పస్ అయితే కంఫర్టబుల్లీ క్రియేట్ చేయగలుగుతారు. 2 crores కాదు, యాక్చువల్లీ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ మచ్ హైయర్ కార్పస్. సో టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ 6 crores and 10 crores ఎలా చేయాలంటే, దానికి నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే చాలా సింపుల్. మీ రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కమర్షియలైజ్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ ఈ 6 crores 10 crores అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సుధాకర్ గారు అడుగుతున్నారు. డియర్ సాగర్, మై క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు హ్యూజ్ నెగిటివ్ టాక్ రిగార్డింగ్ డేటా సెంటర్స్. దే డోంట్ సీమ్ టు బి ఫైనాన్షియలీ వైబుల్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ద లైఫ్ స్పాన్ ఈస్ ఓన్లీ 3 to 4 years. How true it is? Can you look into the data deeper and cautious? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో కింద కామెంట్స్ లో చూస్తున్నాం చాలా మంది క్వశ్చన్ ఎక్కడ అడగాలని, కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. #AskMoneyPerson కంటిన్యూస్ గా రాసి మీ క్వశ్చన్ డీటెయిల్ గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. సో అలా మీ క్వశ్చన్ మీరైతే పోస్ట్ చేయొచ్చు. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని బెటర్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సుధాకర్ గారు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేశారో కానీ యాక్చువల్లీ మండేలో డేటా సెంటర్స్ రన్ చేస్తున్న కంపెనీస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ సిఫీ వాళ్ళు సెబీకి డిఆర్హెచ్పి ఫైల్ చేశారు కదా. డిఆర్హెచ్పి ఓపెన్ చేసి చూసారనుకోండి, వీళ్ళ ఫైనాన్షియల్స్ మీకు క్లియర్లీ కనిపిస్తే ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. చాలా మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. ఈవెన్ టాప్ లైన్లోని అండ్ బాటమ్ లైన్లోని కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ మంచి క్యాష్ కూడా జనరేట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సిఫీయే కాదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా స్మాల్ స్కేల్లో, మరీ అంత పెద్ద స్కేల్లో కాదు కానీ స్మాల్ స్కేల్లోని చాలా సంవత్సరాల నుంచి ఈజ్ రన్నింగ్ ఏ డేటా సెంటర్ అనమాట. ఈజ్ రన్నింగ్ ఇట్ రియలీ ప్రాఫిటబుల్. చాలా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సో డేటా సెంటర్స్ రన్ చేయడం లాసెస్ అని అయితే ఐ డోంట్ నో, అంటే నాకు డేటా అయితే చెప్పట్లేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. మేబీ కొన్ని కంపెనీస్ లాసెస్లో రన్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందో, ఆపరేషనల్ కాస్ట్లు ఎలా ఉంటాయి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉన్నది, ఇవేవి కూడా మనకు తెలియదు కదా. సో దాన్ని బట్టి అయితే ఐ డోంట్ నో, అంటే నాకు తెలిసినవి ఏవైతున్నాయి, మనకి ఆల్రెడీ ఒక డిఆర్హెచ్పి ఫైల్ ఉన్నది కాబట్టి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అండ్ నా ఫ్రెండ్ కంపెనీ ఆధారంగా చూసినట్టయితే మాత్రం ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ డేటా సెంటర్స్ రిలేటెడ్గా ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్ ఇచ్చారో దానివల్ల యాక్చువల్లీ ఇంకా వీళ్ళకి పాజిటివే కానీ నెగిటివ్ కాదన్నది నా వ్యూ. కాకపోతే ఒకటి చెప్తాను, డేటా సెంటర్స్ రన్ చేసే కంపెనీస్ కన్నా కూడా
ఈ డేటా సెంటర్స్‌కి ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కంపెనీస్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ముందు గ్రో అయ్యేవి ఇవే. డేటా సెంటర్ సెటప్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత ప్రాఫిటబుల్‌గా రన్ చేస్తారన్నది చూడాల్సున్నది. బట్ ఎవరైతే డేటా సెంటర్స్‌ని సెటప్ చేయడానికి ఎక్విప్‌మెంట్ సప్లై చేస్తారో ఫస్ట్ వాళ్ళ బిజినెస్ అయితే వచ్చేస్తది కదా! సో, నాకు పర్సనల్లీ ఏదైతే మార్కెట్‌లో వినబడుతుంది ఇవన్నిటిని బట్టి నేను చూసినట్టయితే టాక్స్ ఇన్సెంటివ్ అనౌన్స్‌మెంట్ తర్వాత డబ్బులున్న చాలామంది అంటే మనకి ఓన్లీ మైక్రోసాఫ్ట్‌లో, అమెజాన్‌లో మాత్రమే కాదు, ఎవరి దగ్గరైతే డబ్బులున్నాయో వాళ్ళందరూ కూడా డేటా సెంటర్ కెపాసిటీస్ అయితే పెట్టడానికి చూస్తున్నారు. సో, అంతమంది వచ్చేస్తున్నారు కాబట్టి మేబీ రేపొద్దున మీరన్నది ఏదైతే ఉన్నదో ఎక్కువ కెపాసిటీ పెరిగిపోయిందనుకోండి, దానికి టైం పడతలేండి. ఇది 1-2 ఇయర్స్‌లో జరిగిపోయేది కాదు. దానికి టైం పడతది. ఆ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రాఫిటబిలిటీ మీద ఎప్పుడైతే మనకి కెపాసిటీ ఎక్కువ ఉంటది, డిమాండ్ కన్నా ఆ సిట్యుయేషన్ వచ్చేస్తదో ఆటోమేటిక్‌గా మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటది. బట్ అట్ దిస్ మూమెంట్ చూసినట్టయితే అలాంటి సినారియో కనిపించట్లేదు. సెకండ్ థింగ్, ఆ రిస్క్‌ని వద్దు అనుకున్నట్టయితే మనకి డేటా సెంటర్ రిలేటెడ్‌గా పవర్ ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లోని మనం పార్టిసిపేట్ చేసినట్టయితే డెఫినెట్‌లీ మనకి వీ కెన్ మేక్ మనీ. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు గ్రో రియలీ గుడ్. ఓకే. అండ్ ఇన్‌ఫాక్ట్ ఒక థీసిస్ ఉన్నదేంటంటే డేటా సెంటర్ రిలేటెడ్‌గా వాటర్ చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటది. సో, దానివల్ల ఈ డేటా సెంటర్స్‌ని స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేయవు అని చెప్పి ఒక నెగెటివ్ థీసిస్ కూడా ఉన్నది. బట్ మన ఇండియాలో రన్ అవుతున్న డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వాళ్ళు ఏదైతే వాటర్ ఉంటదో ఆ వాటర్‌ని వాళ్ళు రొటేట్ చేస్తారన్నమాట. ఓకే. ఫ్రెష్ వాటర్‌తో కూలింగ్ చేయడం కాకుండా వాటర్‌ని రొటేట్ చేస్తుంటారు. సో, దానివల్ల మరీ అంత వాటర్ రిక్వైర్మెంట్ వాటర్ రిలేటెడ్‌గా ఛాలెంజెస్ ఎక్కువ లేవు. కానీ ఛాలెంజ్ ఎక్కడున్నదంటే పవర్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్ రిలేటెడ్‌గా. ఈ పవర్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కంపెనీస్ చాలా తక్కువున్నాయి. ఇవి తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఒకసారి డిమాండ్ పెరిగిపోవడం, సప్లయర్స్ లేకపోవడం వల్ల ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్ కోట్ చేసి హైయర్ మార్జిన్ అయితే ఈ కంపెనీస్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇది కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండదు. మేబీ 1-2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉండొచ్చేమో. బట్ ఈ 3 ఇయర్స్ లోపల ఈ పవర్ రిలేటెడ్ ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ మింట్ మనీ. ఎస్పెషల్ డేటా సెంటర్ రిలేటెడ్ సప్లై చేసే కంపెనీస్ అన్నమాట. దిస్ ఇస్ వాట్ ఐ యామ్ సీయింగ్ ఆన్ గ్రౌండ్. నేను ఏదో గూగుల్ చేసి షేర్ చేసే డేటా ఉండదు. నేను ఆన్ గ్రౌండ్ తిరుగుతాను, కలుస్తాను, ప్రమోటర్స్‌ని కానీ వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కానీ కలుస్తుంటాను. సో, నేను కలిసి నేను మాట్లాడింది, నేను చూసింది ఏదైతే ఉన్నదో అది మీకు షేర్ చేస్తున్నాను. నాకైతే కనిపిస్తుంది అయితే ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ సయ్యద్ ఇబ్రహీం అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ హావ్ బీన్ యువర్ సబ్స్క్రైబర్ ఫర్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అండ్ మీరు మీ డాటర్‌కి ఏం కెరీర్ పిక్ చేసుకోవాలో ఎలా గైడ్ చేశారో కొంచెం మీరు ఇక్కడ ఉన్న పేరెంట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. బోర్డు మీద డ్రా చేసి చెప్తారా? బోర్డు మీద డ్రా చేసి చెప్పడం కష్టం కానీ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఏం చేశాను అన్నది. అంటే అందరికీ అది సెట్ అవుతుందో లేదో తెలీదు. బట్ నాకైతే వర్క్ అయింది. ఓకే. నాకెలా వర్క్ అయింది అన్నది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జోషు ఐ థింక్ 8థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు అనుకుంటా తనతోని కూర్చున్నానన్నమాట. కూర్చొని నీకు కెరీర్ రిలేటెడ్‌గా ఏం ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి అడిగినప్పుడు అది ఫుల్లీ కన్‌ఫ్యూజ్డ్. నాకసలు ఏం ఐడియా లేదన్నదన్నమాట. దెన్ 9థ్‌కి వచ్చినప్పుడు తనతో కూర్చున్నాను. కూర్చొని నేను తన హాలిడేస్‌లో ఉన్నప్పుడు ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. ఆ చార్ట్‌లోని కెరీర్ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్‌కి వెళ్ళాలంటే అదొక కెరీర్ ఆప్షన్ అయినట్టయితే లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఐటీ ఇంజినీర్, మనకి సివిల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్ అండ్ సీఏ ఇలా వేరియస్ కెరీర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన ముందు ఫస్ట్ ప్లేస్ చేశానన్నమాట. ప్లేస్ చేసి చూపించిన తర్వాత వీటిలోంచి నీకేది నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకో అని చెప్పాను. దెన్ తను ఏమన్నది, నాకు మేనేజ్మెంట్ సైడ్ ఇష్టం, అంటే కంపెనీలు రన్ చేయడం, టీమ్ రన్ చేయడం ఇలా నాకు ఇష్టం అన్నది. సో, నీకు మేనేజ్మెంట్ ఇష్టం అయితే దెన్ నువ్వు ఎంబీఏ చేయాలి. సో, ఎంబీఏ చేయాలంటే నార్మల్ కాలేజ్లో చేయకూడదు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో సీట్ కొట్టాలి. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో సీట్ కొట్టాలంటే ఛాలెంజింగ్. సో, నీకు అది యాక్సెప్టబుల్ అయినా అని చెప్పాడు అనమాట. ఎందుకంటే ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టాలి. సో, తనకి ఆ కెరీర్ తను చూస్ చేసుకున్నది కాబట్టి నాకు ఓకే అన్నది. అదే నేను లేదు నువ్వు ఎంబీఏ చేయాలంటే నువ్వు ఐఎం చదువు అని చెప్పి నేనంటే చదివేది కాదేమో. అది వెరీ క్లియర్, నాకు తెలుసు జోషి గురించి. సో, తను అన్నది ఎస్ నేను ఎఫర్ట్ పెట్టడానికి రెడీ అన్నది. సో, దాని రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ నేను వెతికాను. మనకి వి ఆల్ నో, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత క్యాట్ రాసి ఐఎమ్స్కి వెళ్ళొచ్చు. బట్ దెర్ ఈస్ అనదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ కాల్డ్ ఐపీమ్యాట్. సో, ఐపీమ్యాట్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి వేరియస్ ఐఎమ్స్ వాళ్ళు ఈవెన్ గ్రాడ్యుయేషన్ కూడా ఐఎంలోని ఆఫర్ చేస్తారన్నమాట. సో, ఇండోర్ ఉన్నది మనకి, రాంచీ, రోహ్తక్, బోధ్గయ, జమ్మూ, సంబాల్పూర్, సిర్మూర్ ఇలా అమృత్సర్ ఇలా వేరియస్ ఐఎమ్స్ అయితే కరెంట్లీ ఆఫర్ చేస్తున్నాయి. గ్రాడ్యుయేషన్, ఈవెన్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆఫర్ చేస్తాయి అన్నమాట. మనకు వచ్చే సీట్ని బట్టి ఉంటుంది. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. చాలామంది పిల్లలు రాస్తున్నారు. కాంపిటీషన్ అక్కడ కూడా అంత ఈజీ ఏం కాదు. ఇట్ ఈస్ టఫ్. బట్
క్యాట్‌తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. అంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం కాంపిటీషన్ అయితే తక్కువగుంటది. సో, ఆ ఆప్షన్ ఉన్నది కాబట్టి నేను తనకి ఏం చెప్పానంటే, నో దీనికి మనం క్రాక్ చేయాలంటే జోషు అంటే హానెస్ట్‌గా ఒప్పుకోవాలి, తను ఏం నంబర్ 1, నంబర్ 2 ర్యాంక్ వచ్చే స్టూడెంట్ కాదు. షీ ఈస్ గుడ్. బట్ క్లాస్‌లో నంబర్ 1, నంబర్ 2 అయితే కాదు. సో, నార్మల్‌గా మనం యావరేజ్‌గా ఉన్న స్టూడెంట్ ఒక బెస్ట్ సీట్ కొట్టాలంటే వాళ్ళకి మనం దాని రిలేటెడ్‌గా ప్రాక్టీస్‌కి మంచి టైం ఇచ్చామనుకోండి. అంటే జస్ట్ 12థ్ అయిపోగానే షార్ట్ టైమ్‌లోనే మనం ప్రిపేర్ అవ్వమంటే అది చాలా ప్రెషర్ అయిపోతది వాళ్ళకి. సో, అందు గురించని తనకేంటంటే నేను తను 10థ్ అయిపోయిన తర్వాత నుంచి దీని రిలేటెడ్‌గా ట్రైనింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్స్ ఏమున్నాయని చెప్పి వెతికాను. ఐ పిక్డ్ అప్ వన్ ఇన్‌స్టిట్యూట్. అక్కడ తను జాయిన్ చేశాను. సో, అక్కడి నుంచి నాకు ఎవ్రీ సండే ఒకటే డ్యూటీ. నాది, సుమది ఆల్టర్‌నేట్ ఎవరో ఒకళ్ళనమాట. ఎవ్రీ సండే తనని ట్యూషన్ తీసుకెళ్ళడం, ఓకే, తీసుకురావడం. ఓకే, హాఫ్ డే అక్కడే వెళ్ళిపోయేది. సో, అలా తనకి 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ అయితే నడిచింది. నౌ ఛానెల్ నేను అనౌన్స్ చేయలేదు. బట్ షీ క్రాక్డ్ ఐఐఎం సంబల్పూర్ అండ్ ఇంకొక ఐఐఎం కూడా వచ్చింది. నౌ ఈ రెండిట్లో ఒకటి అయితే ఫైనల్ చేస్తాం. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఈ మంత్‌లో ఒక ఆస్క్ కూడా స్కిప్ అవ్వచ్చు. ఐ విల్ ట్రై మై బెస్ట్ స్కిప్ చేయకుండా. ఒకవేళ తను డ్రాప్ చేయాలంటే స్కిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, జోషి అయితే ఆల్రెడీ ఐఐఎంలో సీట్ అయితే క్రాక్ చేసింది. సో, ఇది యాక్చువల్ నేను తనకి ఏంటంటే తనకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అది గోల్ తనదయింది, నాది అవ్వలేదు. సో, తను చూస్ చేసుకున్న గోల్ కాబట్టి ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ నేను ఇంకో పని ఏం చేశానంటే తను ఎలాగో మేనేజ్మెంట్ సైడే వెళ్తుంది కదా. సో, 11th అండ్ 12th అదే ఇంటర్మీడియేట్ ఏదైతే ఉన్నదో అది ఎంపీసీ ఎందుకు జాయిన్ చేయాలి? ఎంపీసీ ఇంజినీరింగ్ సైడ్ వెళ్తే ఉపయోగం ఉంటుంది. తనకి అలాగే ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ లేదు. సో, అలాంటప్పుడు బలవంతంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎందుకు? తనకు మేనేజ్మెంట్‌లో ఉపయోగపడేది ఏంటి? మనకి అకౌంట్స్, ఎంబీఏ రిలేటెడ్ అకౌంట్స్ ఉపయోగపడతాయి. ఎకనామిక్స్ సైడ్, కామర్స్ సైడ్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి తనకి ఎంఏఈ తీసుకున్నామన్నమాట ఐసీఎస్ఈలోని. సో, ఎంఏఈ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ తలనొప్పి కూడా లేదు. ఇన్‌ఫాక్ట్ తనకి గ్రాడ్యుయేషన్‌లో కూడా అది హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పి చాలామంది అగైన్ నేను చూసిన నా ఫ్రెండ్స్‌లోనూ చూసింది ఏంటంటే బేసికలీ పేరెంట్స్ అన్‌ప్రిపేర్డ్ ఉంటారన్నమాట. అంటే పిల్లల్ని అనడం కన్నా కూడా పేరెంట్సే యాక్చువల్లీ మనం 9th, 10th ఆ టైం కల్లా మనం అసెస్ చేసుకోగలగాలి. మన పిల్లల యొక్క స్కిల్ ఏంటని. 10th అయిపోగానే సడన్‌గా అప్పుడున్న ఆప్షన్స్ ఏంటని పరిగెడుతుంటారు. ఓకే, ఇంకేది కనిపించక మనకి ఆటోమేటిక్‌గా కనిపించే రూట్ ఏంటి? ఎంపీసీ, బైపీసీ రూటే కనిపిస్తది. ఓకే, అండ్ మన చుట్టూ ఉన్న పాపులర్ 2, 3 కాలేజెస్ ఏవైతే ఎందుకులేని పేర్లు కానీ, సో, వాటిల్లోనే ఎక్కడో చోట జాయిన్ చేసేస్తాం. సో, అన్నెసరీ ఏమవుతదంటే ఒక ర్యాట్ రేస్‌లో పడిపోతారన్నమాట. వాళ్ళని అన్నెసరీ పుష్ చేస్తున్నట్టు అవుతది. సో, ప్రెషర్ లేకుండా తన స్కూల్ 3:00 అయిపోయేది. నేను కొంతమంది పిల్లలు చూస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ మార్నింగ్ 7:00కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నైట్ 7, 8:00 అంట. ఏంటది? ఓకే, వేరేస్ జోషుది ఐ థింక్ 3:00కి అయిపోయాయి, క్లాసెస్ అయిపోయేవి. ఓకే, పిల్లలకి ఆడుకోవడానికి ఆర్ వాళ్ళకి ఇంకేదైనా క్రియేటివ్‌గా ఆలోచించడానికి వేరే ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా ఉండాలి కదా. సో, ఐ ఫీల్ అంటే నేను ఆ బకెట్‌లోకి వచ్చే పేరండి. నేను ఐఎమ్ నాట్ ఇన్ దట్ బకెట్ వేర్ అంటే పిల్లలు పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు చదువుతూనే ఉండాలన్న బకెట్‌లో ఉండే పేరెంట్ కాదు. ఎందుకంటే ర్యాంక్స్ ఇవన్నిటికన్నా కూడా స్కిల్ ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే పేరెంట్ నేను. సో, దట్ ఈస్ వేర్ ఐ హావ్ ఫోకస్డ్. ఇన్‌ఫాక్ట్ తనని అలా గైడ్ చేయడం వల్ల తను ఏదైతే ఉన్నదో ఆ గోల్ రిలేటెడ్ లాస్ట్ 2 ఇయర్స్‌గా ఎఫర్ట్ పెట్టడంతోని తనకి ఆ సీట్ కూడా వచ్చింది. సో, ఇది నేను చేశాను. మీరు కూడా మీకు వర్క్ అవుతదేమో ట్రై చేసి చూడండి. నా సజెషన్ ఏంటంటే మీకేవైతే యాంబిషన్స్ ఉన్నాయో వాటిని పిల్లలకి యాంబిషన్ కింద రుద్దితే నేను చూసిందేంటంటే కొత్తగా పిల్లలు ఎవరైతే మేము మన ఛానల్‌లోనే హైర్ చేస్తుంటాం కదా. హైర్ చేసినప్పుడు చూస్తే వాళ్ళు ఎంపీసీ చదువుంటారు, ఇంజినీరింగ్ చదువుంటారు. ఇంజినీరింగ్ చదివి ఫైనాన్స్ సైడ్ ఎంట్రీకి వస్తారు. అండ్ ఫైనాన్స్ సైడ్ వాళ్ళ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఓకే, నువ్వు ఫైనాన్స్ సైడ్ ఎందుకు వచ్చినావు? నువ్వు చదువుకున్నది ఇంజినీరింగ్ కదా అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నా. నన్ను మా పేరెంట్స్ అలా చదివించారు. నాకు ఫైనాన్స్ సైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. నేను ఇక్కడ నేర్చుకున్నాను. నాకు ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి. సో, అందుకని నేను ఈ టైప్ జాబ్‌కి వద్దామని చెప్పి ఆలోచిస్తున్నానని చెప్పి. సో, యాక్చువల్లీ వాళ్ళ ఇంట్రెస్టే ఫైనాన్స్ సైడ్ ఉన్నదనుకోండి, వాళ్ళని ఎంపీసీ వైపు ఎందుకు రుద్దాలి? ఆర్ బైపీసీ వైపు ఎందుకు రుద్దాలి? అవసరమా? సో, ఇది నా థాట్ ప్రాసెస్ అయితే. సో, పేరెంట్స్ మనమే ప్రిపేర్ అయితే బెటర్ అనేది. వేరేస్ పిల్లలకి వాళ్ళు చూస్ చేసుకునే దానికన్నా కూడా మనమే ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి నచ్చిన ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. అండ్ అది వాళ్ళ గోల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రెషర్ లేకుండా దాని మీద పరిగెడతారు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్ విత్ జోషు.
సో మీకు వర్క్ అవుతుందేమో, యూ కెన్ ట్రై ఇంప్లిమెంటింగ్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ మురళి గారు అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ సాయి గారు. ఏ లాంగ్ టైమ్ అగో యూ టోల్డ్ అబౌట్ Netta Gelatin India Limited. I studied the company and bought some shares. The stock is now appreciated. Can I continue to hold it at present? Please tell me about this company current prospectus. Thank you. మురళి గారు, యాక్చువల్లీ మురళి గారికి ఒక్కరికి ఎందుకు, మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ విషయం అయితే తెలియాలి. మనలో చాలా మంది రీసెంట్ గా కొరియన్ ట్రెండ్ బాగా పెరిగింది. కొరియన్ స్కిన్, జపనీస్ స్కిన్ ఉండాలని స్కిన్ రిలేటెడ్ గా వేరే కొలిజన్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం. ఓకే, హెయిర్ ఫాల్ రిలేటెడ్ కావచ్చు, నెయిల్స్ ఇంకా బాగుండాలని, బోన్ స్ట్రాంగ్ ఉండాలి, కొలిజన్ బేస్డ్ ఏవైతే ప్రొడక్ట్స్ మనకి వేరియస్ బ్రాండ్స్, 1-2 బ్రాండ్లను లేవు, లోరెల్ అవ్వచ్చు, ఓలే అవ్వచ్చు, మామా ఎర్త్, మినిమలిస్ట్, డాట్ అండ్ కీ, ప్లమ్, ఇలాంటి వేరియస్ బ్రాండ్స్ కొలిజన్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం కదా. ఆ కొలిజన్ ఏదైతే ఉన్నదో ఇంకా మోస్ట్లీ మనకి ఏదో Netta Gelatin కానీ ఇలాంటి కంపెనీస్ నుంచి అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ వరకు వినడానికి బాగుంది కదా, కానీ ఈ కొలిజన్ ఎలా తయారు చేస్తారో చాలా మందికి ఐడియా ఉండదు. ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నట్టు ఈ పార్ట్ని కొంచెం స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఇన్వెస్టర్స్కి తెలియడం ఇంపార్టెంట్, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నట్టయితే మీకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించవచ్చు. నువ్వు ఈ కొలిజన్ యాక్చువల్లీ యానిమల్ బోన్స్ ఉంటాయి కదా, యానిమల్ బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ని ఈ కంపెనీస్ అన్నీ కూడా వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే లోకల్లీ కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. ఇలా ప్రొక్యూర్ చేసిన బోన్స్ నుంచి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేస్తారు అండ్ ఈ బోన్స్ని క్రష్ చేసేస్తారు చిన్న చిన్న పీసుల కింద. ఆ క్రష్ చేసిన స్మాల్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని యాసిడ్తోని ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఆ యాసిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి ఒక జెల్ ఫామ్లోని ప్యూర్ కొలిజన్ వస్తుంది. ఓకే, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఆ ప్యూర్ కొలిజన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి జెలటిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కొలిజన్ పెప్టైడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ అడిషనల్ గా DCP అనే ప్రొడక్ట్ కూడా బయటకు వస్తుంది అన్నమాట. ఇది ఓన్లీ బోన్స్ నుంచి మాత్రమే కాదు, ఈవెన్ ష్రింప్ అండ్ క్రాబ్స్ ఒక షెల్ ఏదైతే ఉన్నదో వాటి ద్వారా కూడా ఈ కొలిజన్ ని అయితే తయారు చేస్తారన్నమాట. సో ఇది ప్రాసెస్, బేసికలీ ఆ కొల్యూషన్ ఏదైతే ఉన్నదో తయారయ్యే ప్రాసెస్ ఇది. అవి ఈ ప్రాసెస్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ ఏవైతే ఉంటాయి ఆ మార్జిన్స్ లోని వాలటిలిటీ కనబడినప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ బోన్స్ ఏవైతే ఉంటాయి ఈ బోన్స్ యొక్క ప్రైస్ చాలా వాలటైల్ గా ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రైస్ పెరిగినప్పుడు మార్జిన్స్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ ప్రైస్ నార్మలైజ్ అయినప్పుడు మనకి మార్జిన్స్ లోని బెటర్మెంట్ అన్నది కనిపిస్తుంది. డిమాండ్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ కొలిజన్ యాక్చువల్లీ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో మాత్రమే కాదు, ఈవెన్ మనకి టాబ్లెట్స్, ఫిష్ ఆయిల్ టాబ్లెట్ షెల్స్ ఉన్నాయి కదా వాటికి అండ్ వేరియస్ టాబ్లెట్ ఒక హార్డ్ షెల్స్ లోని, ఫుడ్ ఐటమ్స్ లోని ఇలా చాలా చోట్ల అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ బ్యూటీ కాన్షియస్నెస్ బాగా పెరుగుతుంది కాబట్టి కొల్యూషన్ యొక్క యూసేజ్ అయితే బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ ముడతలు పడడం కానీ మనకి బోన్స్ వీక్ అవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అక్కడ కొల్యూషన్ అయితే రికమెండ్ చేస్తుంటారు అనమాట. సో ఆ కొల్యూషన్ యూసేజ్ వల్ల బేసికలీ స్కిన్ బెటర్ అవుతుంది అండ్ బోన్స్ లోని మనకి కొంచెం స్ట్రాంగర్ అవుతాయి అనమాట. సో అందుకని వీటి డిమాండ్ అయితే బ్యూటీ కాన్షియస్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా డిమాండ్ అయితే పెరుగుతుంటది. సో ఈ కంపెనీ రిలేటెడ్ మీరు చూసినట్టయితే వీళ్ళు మీకు ఏదైతే స్టాక్ ప్రైస్ లో ఆ పాజిటివ్ గ్రోత్ కనిపించిందో దానికి రీజన్ వీళ్ళ కెపాసిటీని వీళ్ళు డబల్ చేశారు. సో కెపాసిటీ ఎప్పుడైతే డబుల్ అయిందో దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ మనం వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ లో అయితే చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 26-27 లో కూడా వీళ్ళు ఇంకొక 1500 మెట్రిక్ టన్ కెపాసిటీ అయితే యాడ్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. సో బిజినెస్ రిలేటెడ్ గా అయితే ఇది మ్యాటర్. అయితే మీకు కొన్నిసార్లు మార్జిన్స్ లో వాలటిలిటీ అయితే ఉంటుంది. ఆ వాలటిలిటీ కారణం కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో డిమాండ్ అయితే ఉన్నది, డిమాండ్ గ్రో అవుతున్నది అండ్ ఒకటి ఇది కమోడిటీ ప్రోడక్టే. సో కమోడిటీ ప్రోడక్ట్ కాబట్టి మీకు మార్జిన్స్ లో కూడా వాలటిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ కొలిజన్ ఒక ప్రైస్ లో ఏమైనా వాలటిలిటీ వచ్చిందని కూడా ఆటోమేటిక్ గా మనకి నెంబర్స్ మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. కాకపోతే ప్రమోటర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మెజారిటీ ఆఫ్ ద స్టేక్ హోల్డ్ చేస్తుంది Netta Gelatin INC అని చెప్పి. ఇది జపనీస్ బేస్డ్ కంపెనీ అన్నమాట. గ్లోబల్లీ ఈ జెలటిన్ సెల్ చేసే కంపెనీస్ లీడింగ్ కంపెనీ అయితే ఇది. వాళ్ళు మెజారిటీ స్టేక్ ఈ కంపెనీలో ఓన్ చేస్తున్నారు. అండ్ ఈ జపనీస్ కంపెనీ మాత్రమే కాకుండా కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే వాళ్ళు కూడా ఈ కంపెనీలో స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ప్రమోటర్స్ పరంగా పెద్దగా డౌట్ పడాల్సిన పని లేదు. అంటే ప్రమోటర్స్ ఫ్రాడ్ చేస్తారు అలాంటి రిస్క్ అయితే లేదు. కానీ రిస్క్ ఉన్నది మీకు వీళ్ళ రా మెటీరియల్ లోని అండ్ వీళ్ళ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ వాలటిలిటీ రిస్క్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పొల్యూషన్ అనేది బాగా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఆ పొల్యూషన్ రిలేటెడ్ గా వీళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడైతే కేరళలో ఉన్నదో అక్కడ ఆల్రెడీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హెసిటేషన్ చేయడం, ప్రొటెస్టులు చేయడం వీటితోని ఆల్రెడీ ఒక కేసు అయితే నడుస్తుంది. మహారాష్ట్రలో వీళ్ళ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో అది ఇలాంటి ఇష్యూస్ తోనే ఆ పొల్యూషన్ ద్వారానే ఇష్యూస్ తో క్లోజ్ కూడా అయిపోయింది అన్నమాట. క్లోజ్ అయిపోయినా వీళ్ళ మీద ఇంపాక్ట్ పడలేదు. ఎందుకంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో అక్కడ కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ లోని వీళ్ళు ఇంపాక్ట్ పడనివ్వకుండా అయితే చూసుకున్నారు. కానీ ఈ బిజినెస్ రిలేటెడ్ గా అదొక రిస్క్ కూడా ఉన్నది, మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది. దో డిమాండ్ అది బాగున్నది, డిమాండ్ గ్రో అవుతున్నది, అంతా బాగుంది, కెపాసిటీస్ యాడ్ చేస్తున్నారు అండ్ ఫండమెంటల్స్ పరంగా మనకి మంచి క్యాష్ జనరేట్ చేసే కంపెనీ, నెంబర్స్ లో కూడా గ్రోత్
కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించినా కూడా ఈ రిస్క్‌లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా యాస్ ఎ ఇన్వెస్టర్ మీకు తెలియాలన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇదే రీజన్స్‌తో అనుకుంటా మేనేజ్‌మెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్స్ ఇవేవి కండక్ట్ చేయరు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, అన్‌కంఫర్టబుల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా! ఎందుకంటే ఈ జెలటిన్ ప్రాసెస్ గ్లోబల్లీ ఎక్కడ జరిగినా కూడా ఒకటే ప్రాసెస్‌లో చేస్తారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఇష్యూస్ అయితే ఉంటాయి. సో, అది మేనేజ్‌మెంట్ కూడా తెలుసు కాబట్టి కాన్ఫరెన్స్ కాల్స్ అందుకని అన్నీ బాగానే కనిపిస్తున్నా నార్మల్లీ గ్లోబల్ ఎంఎన్‌సీ ప్రమోటర్ ఇలాంటి ప్రమోటర్స్ ఓన్ చేసిన కంపెనీస్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ డిస్క్లోజర్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వేరేస్ ఇక్కడ మనకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో, ఇదే రీజన్ అని అయితే అనుకున్నాను. ఇన్‌ఫాక్ట్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు B2B మాత్రమే కాకుండా వీళ్ళ ఓన్ బ్రాండ్ కూడా లాంచ్ చేశారు. అమెజాన్ అండ్ వేరియస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో వీళ్ళ ఓన్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాని ద్వారా వీళ్ళు B2C మార్కెట్‌ని కూడా అడ్రెస్ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇది కంపెనీ రిలేటెడ్‌గా అయితే హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ అడుగుతున్నారు. హాయ్ సన్, ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు లుక్ ఇన్ టు FMCG సెక్టర్ ఆర్ షుడ్ ఐ వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్? వాట్స్ ద కరెంట్ సిచ్యువేషన్ FMCG సెక్టర్? FMCG ఈజ్ ఏ గుడ్ సెక్టర్, అసలు డౌటే లేదండి. కాకపోతే మీకు మల్టీఫోల్డ్ రిటర్న్ యాజ్ ఏ సెక్టర్ మీకు వస్తుందా అంటే ఐ డౌట్. అందులో 1-2 కంపెనీస్ మనకి ఎక్సెప్షనల్లీ గ్రో అవ్వచ్చు, దెన్ ఆ స్టాక్స్లో మనకి మనీ సంపాదించచ్చేమో. కానీ యాజ్ ఏ సెక్టర్ మనం ప్లే చేయొచ్చా అంటే సెక్టర్ పరంగా ప్లే చేసే అంత స్కోప్ లేదన్నది నా వ్యూ. బట్ ఐఎమ్ నాట్ నెగిటివ్ ఆన్ కన్సంప్షన్ ఐఎమ్ పాజిటివ్, బట్ FMCG ఐఎమ్ నాట్ దట్ బులిష్. ఒక రెండింటికి తేడా ఏంటంటే మన ప్రీవియస్ జనరేషన్ ఉన్నదనుకోండి, ఓకే, వాళ్ళకి కోరికలు ఏముండేవి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ కాకుండా అవి కొన్ని ఇవ్వాలి. అంటే ఒక మంచి కోల్గేట్ పేస్ట్ ఇవ్వాలి, ఓకే, అంటే బొగ్గు పొడి కాకుండా, ఓకే, బ్రష్ అవి మంచి బ్రాండెడ్ అండ్ సబ్బులు మంచి బ్రాండెడ్ సబ్బులు, ఓకే, ఇవన్నీ ఇవ్వాలనేది దట్ వాస్ ద ఆస్పిరేషన్ ఫర్ దట్ జనరేషన్. వెరస్ ఇప్పుడు చూసినట్టయితే దట్ ఈస్ నాట్ ఆస్పిరేషన్. మన డైలీ లైఫ్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం అనేది అది డే టు డే యాక్టివిటీ అయిపోయింది. సో అంటే పెనిట్రేషన్ కంప్లీట్లీ రీచ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఆస్పిరేషన్ ఎనీమోర్. ఓకే, వెరస్ ఇప్పుడున్న జనరేషన్కి ఆస్పిరేషన్ ఏంటి? ఓకే, వాళ్ళకి హాలిడేస్కి ట్రావెల్ చేయడం ఫ్యామిలీతోని, లేదా ఫ్యామిలీకి ఒక మంచి కార్ కొనడం, లేకపోతే మంచి లగ్జరియస్ వాచెస్ కొనడం. ఓకే, ఇల్లు స్టిల్ ఏ ఆస్పిరేషనల్ బై. అండ్ ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వస్తే మనకి లోకల్ చిన్న హాస్పిటల్స్ కాకుండా ఒక మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పించడం. ఓకే, ఏదైతే ఈ ప్రీమియమైజేషన్ పార్ట్ ఉన్నదో దిస్ ఈజ్ అవర్ ఆస్పిరేషనల్ స్పెండింగ్ అన్నమాట. సో ఆస్పిరేషనల్ స్పెండింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్జిన్స్ అవి ఎక్కువ ఉంటాయి, అక్కడ గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో యాజ్ ఏ కన్సంప్షన్ మనం తీసుకున్నట్టయితే ఎస్, అండ్ ప్రీమియమైజేషన్ బకెట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎస్ వీ కెన్ మేక్ మనీ, బట్ నాట్ ఎట్ ది కోర్ FMCG. ఎందుకంటే అక్కడ పెనిట్రేషన్ పరంగా గ్రోత్ పరంగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే మనకి యాజ్ ఏ థీమ్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, యూ మైట్ గెట్ ఇట్ ఇన్ 1 or 2 కంపెనీస్, అది సపరేట్ కేసు. బట్ థీమ్ పరంగా ప్లే చేయలేం. బట్ థీమ్ పరంగా మీరు ప్లే చేయాలి అంటే నేను ఓన్లీ కన్సంప్షన్ రిలేటెడ్ కొంచెం సేఫర్ థీమ్ కదా, థీమ్ మీద ప్లే చేయాలనుకున్నట్టయితే FMCG కన్నా కూడా కన్సంప్షన్ సైడ్ ఫోకస్ చేయండి. అండ్ కన్సంప్షన్ లో కూడా మనకి ప్రీమియమైజేషన్ అండ్ ఆస్పిరేషనల్ స్పెండింగ్ సైడ్ ఏవైతే కంపెనీస్ వర్క్ చేస్తున్నాయో, ఓకే, ఆ కంపెనీస్ లో మీకు గ్రోత్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇంతకు ముందు ఏంటంటే ఇంటికి ఒక 2-wheeler ఉండాలి. ఓకే, అది కుడ్ బి బేసిక్ స్ప్లెండర్ అవ్వచ్చు, లేకపోతే CD100 అవ్వచ్చు. ఇప్పుడు 2-wheeler అంటే ప్రీమియం 2-wheeler కొంటున్నారు. ఓకే, ఈవెన్ కార్ అన్నా కూడా ఎవరు వెళ్ళి బేసిక్ కార్ కొనట్లేదు, అందరూ SUVs కావాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ ఆస్పిరేషనల్ స్పెండింగ్ అన్నమాట. పర్ క్యాపిటల్ GDP పెరుగుతున్న కొద్దీ మనకి ఈ స్పెండింగ్ ప్యాటర్న్స్ అన్న మూవ్ అవుతుంటే కరెంట్లీ దిస్ ఈస్ వేర్ మెజారిటీ ఆఫ్ ద మనీ ఈస్ గెటింగ్ స్పెండ్. సో ఇక్కడ యూ కెన్ మేక్ మనీ. నవీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఆహాలోని దివానా అనే మూవీ చూశాను. చిన్న మూవీ కానీ మూవీ అయితే బాగానే ఉన్నది, వర్త్ వాచింగ్. మేబీ ఫస్ట్ ఒక 1/2 an hour అందరికీ సింక్ అవ్వవచ్చు, బట్ దాని తర్వాత మూవీ అయితే బాగానే ఎంగేజ్ చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ గారు అడుగుతున్నారు, GNG ఎలక్ట్రానిక్స్ యొక్క రిజల్ట్స్ అని రివ్యూ చేయమని చెప్పి. యాక్చువల్ రిజల్ట్స్ రివ్యూ చేయడమే కాదు, ఇక్కడ ఒక నా రీసెంట్ లెర్నింగ్ షేర్ చేస్తాను. మనం నార్మల్గా ఏంటంటే కొన్నిసార్లు డీప్గా వర్క్ చేయకుండా పైన చూసి మనం కొన్ని ఇంప్రెషన్స్ క్రియేట్ చేసేసుకుంటాం కదా. ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అది మన ఇన్వెస్టింగ్ థీసిస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ల్యాప్టాప్ రీఫర్బిష్మెంట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ మీద నాకు 7-8 months బ్యాక్ అయితే నాకు కంప్లీట్లీ నెగిటివ్ వ్యూ ఉండేది. ఎందుకంటే అసలు ఇది బిజినెసా, ఇక్కడ ఎవరైనా డబ్బులు ఉంటే స్టార్ట్ చేసేయచ్చు, అసలు ఎంట్రీ బ్యారర్ లేని బిజినెస్ ఇది, చాలా రిస్కీ బిజినెస్ అన్నది నా థీసిస్. ఓకే, అందుకనే నేను అసలు స్టడీ చేయకుండానే డిస్కస్ చేస్తాను ఈ బిజినెస్ని. ఓకే, బట్
రీసెంట్‌గా వన్ ఆఫ్ ది ప్రమోటర్‌ని కలిసాను. నేను రెగ్యులర్‌గా వేరియస్ కంపెనీస్ ప్రమోటర్స్‌ని రీసెర్చ్ కోసం అయితే కలుస్తూ ఉంటాను. సో, అలా కలిసినప్పుడు ఐ అండర్‌స్టూడ్ యాక్చువల్లీ ఈ బిజినెస్‌లో డీసెంట్ ఎంట్రీ బ్యారియర్ ఉన్నది. ఎంట్రీ బ్యారియర్ లేకుండా లేదు. నేను ఏమనుకున్నానంటే మనకి పాత ల్యాప్‌టాప్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొనొచ్చి దాన్ని రీఫర్బిష్ చేసి సెల్ చేస్తారు అన్నది నా థీసిస్. బట్ కానీ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ల్యాప్‌టాప్స్ అన్నీ కూడా కొన్ని కంపెనీస్ లైక్ హెచ్‌పీ అవ్వచ్చు, లెనోవో అవ్వచ్చు, డెల్ అవ్వచ్చు, అలాంటి కంపెనీస్ నుంచి లేదా రెడింగ్టన్ అవ్వచ్చు, ఇన్‌గ్రామ్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్‌తో పార్ట్నర్ అవ్వడం లేదా మనకి పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఎంట్రీ దొరకడం అన్నది అందరికీ అంత ఈజీ కాదు. సో, అది నాకు అర్థమైంది. ఓకే. కొంతమంది మాత్రం ఆ ఎంట్రీ దొరుకుతుంది. ఆ ఎంట్రీ దొరికిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టెక్ మహీంద్రా ఉన్నదనుకోండి. ఓకే. టెక్ మహీంద్రా వాళ్ళ ఓల్డ్ ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి పడితే వాళ్ళు సెల్ చేయరు. వాళ్ళ దగ్గర టై అప్ ఉండాలన్నమాట. సో, ఆ టై అప్ ఉన్న కంపెనీస్‌కి మాత్రమే వీళ్ళు సెల్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ వాళ్ళు సెల్ చేసేటప్పుడు హార్డ్ డిస్క్ కానీ, మెమరీ కార్డ్ కానీ నార్మల్లీ కొన్ని కంపెనీస్ నేను విన్నదేంటంటే మీరు డిస్ట్రాయ్ చేసేయండి అని చెప్తారు. సో, డిస్ట్రాయ్ చేసిన తర్వాత కొత్త వీళ్ళు ఆ ల్యాప్‌టాప్స్‌లోని రీప్లేస్ చేసి మొత్తం ఓవరాల్‌గా ల్యాప్‌టాప్‌ని రీఫర్బిష్ చేసి సెల్ చేస్తుంటారు. వేరేస్ టెక్ మహీంద్రా విషయంకొచ్చేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు నమ్మరంట. సో, వాళ్ళ కళ్ళ ముందే డిస్ట్రాయ్ చేయమంటారనమాట. డిస్ట్రాయ్ చేసిన తర్వాత అప్పుడు ఆ ల్యాప్‌టాప్స్‌ని తీసుకెళ్ళమంటారనమాట. సో, బేసికల్లీ ఏంటంటే ఈ ఎంట్రీ అన్నది అంత ఈజీ కాదన్నది అర్థమైంది. ఓకే. ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ బట్ అట్ ద సేమ్ టైమ్ డబ్బులున్నాయి కదా అని స్టార్ట్ చేసేసే అంత ఈజీ బిజినెస్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రీఫర్బిష్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి రీసైక్లింగ్ కంపెనీస్ కూడా ఉన్నట్టయితే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. రీసైక్లింగ్ కెపాసిటీ ఉన్నదనుకోండి దెన్ ఆటోమేటిక్‌గా వీళ్ళ మార్జిన్స్ మీద పాజిటివ్ అప్‌టిక్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ ఆ రీసైక్లింగ్ కెపాసిటీ ఉన్న కంపెనీస్‌కి మాత్రమే వాళ్ళ ఓల్డ్ ల్యాప్‌టాప్స్‌ని ఇస్తాయంట. సో, దట్ ఈస్ వాట్ ఐ అండర్‌స్టూడ్. సో, సమ్‌వేర్ చిన్న చిన్న ఎంట్రీ బ్యారియర్స్ అయితే అంటే కనిపించిన ఎంట్రీ బ్యారియర్స్ అయితే ఈ బిజినెస్‌లో అయితే ఉన్నాయి. ఓకే. నౌ కమింగ్ టు స్టాక్ ప్రైస్‌ల పరంగా మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఏదైతే 3, 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ వాటెవర్ స్టాక్ ప్రైస్‌లో మనకి బాగా అప్‌టిక్ కనబడుతుంది. దానికి రీజన్ మనందరికీ తెలిసిందే ఏఐ రిలేటెడ్‌గా డిమాండ్ పెరగడంతోని మనకి చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాస్ట్‌లు అబ్నార్మల్‌గా పెరిగిపోయి దాంతోని మనకి ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, ఇండివిడ్యువల్స్ లైక్ మనం అవ్వచ్చు, కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకోండి కాస్ట్‌లు సబ్స్టాన్షియల్లీ పెరిగిపోయాయి. సో, ఆ కాస్ట్‌లు పెరిగిపోవడం వల్ల మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. కొత్త దానికిను రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌కి యూఎస్‌లో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు ఎంత డిఫరెన్స్ ఉన్నదని. అండ్ ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ నాకు ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ తెలిసింది ఏంటంటే ఈ సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్స్ ఓన్లీ మన ఇండియాలోనే కొనుక్కుంటాం అనుకున్నాను. నో, యాక్చువల్లీ యూఎస్‌లో కూడా కొనుక్కుంటారు. వీళ్ళు యాక్చువల్లీ యూఎస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఈ జీఎన్‌జే కాదు, మన ఇండియాలో ఈ రీఫర్బిష్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ల్యాప్‌టాప్స్‌ని వాళ్ళు యూఎస్‌కి వేరియస్ అదర్ కంట్రీస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అండ్ ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ వీళ్ళ మెజారిటీ క్లయింట్స్ మనలాంటి రీటైలర్స్ కాదు. వీళ్ళ మెజారిటీ క్లయింట్స్ బీ2బీ అంటే మనకి ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొనుక్కుంటారంట. సో, ఆ కంపెనీ ప్రమోటర్‌ని కలిసిన తర్వాత ఇదొక పర్సెప్షన్ బ్రేకర్ అనమాట. సో, ఈ పర్సెప్షన్ వల్ల స్టడీ చేయకుండా వదిలేసిన బిజినెస్ ఇది నాకు. బట్ వాట్ ఐ అండర్‌స్టూడ్ ఈస్ దేర్ ఈస్ ఎ డీసెంట్ ఎంట్రీ బ్యారియర్ అయితే ఉన్నది. అండ్ గ్రోత్ పరంగా మాట్లాడుకోవాలంటే ఏదైతే ప్రైస్ డిఫరెన్స్ మనకి క్రియేట్ అయిందో మార్కెట్‌లోని ఆ ప్రైస్ డిఫరెన్స్ వల్ల రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ రిలేటెడ్‌గా డిమాండ్ అయితే సబ్స్టాన్షియల్లీ గ్రో అవుతున్నది. అండ్ రీసెంట్‌గా ఈ కంపెనీస్ రిలేటెడ్‌గా ఏవైతే మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ బయటకొచ్చాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా చూసినట్టయితే ఇండస్ట్రీ 26-31 ఈ పీరియడ్ మధ్యలోని టాప్ లైన్‌లోని 26% సీఏజీఆర్‌లో ఇండస్ట్రీయే గ్రో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా 30% ప్లస్ సీఏజీఆర్‌లో గ్రోత్ అయితే చూస్తామని చెప్పి రీసెర్చ్ రిపోర్ట్స్ చాలా కంపెనీస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. సో, దీనివల్ల మనకు టాప్ లైన్‌లోని, బాటమ్ లైన్‌లోని మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా రియలైజ్ అయినట్టున్నాయి. అందుకని మనకి జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ ఒక బ్లాక్ డీల్ జరిగినప్పుడు మీరు చూసినట్టయితే 1% అబోవ్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు మీకు స్క్రీన్‌లలో కనిపిస్తాయి. బట్ బ్లాక్ డీల్ రోజు మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆ బ్లాక్ డీల్‌లో అయితే పార్టిసిపేట్ చేశాయి. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది. నేను అసలు కమోడిటీ బిజినెస్ అసలు దీన్ని ఎవరు చూస్తారన్న బిజినెస్‌లో సడెన్‌గా అంత మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక ఇంట్రెస్ట్ కనబడేసరికి నా థీసిస్ ఎక్కడ రాంగ్ అవుతుందని చెప్పి ఆ ప్రమోటర్‌ని కలడానికైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది యాక్చువల్లీ లైసెన్సులు దొరకడం అంత ఈజీ కాదు. లైసెన్సులు దొరకడానికి టైం పడుతుందని. లైసెన్సులు దొరికినట్టయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ వాల్యూమ్ ఏదైతే ఉన్నదో వీళ్ళకొచ్చే ఆ ల్యాప్‌టాప్స్ ప్రొక్యూర్‌మెంట్ రిలేటెడ్‌గా వాల్యూమ్ అన్నది సబ్స్టాన్షియల్లీ పెరిగిపోద్దన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే ఐటీ కంపెనీస్ ఏవైతే ఎప్పుడైతే ఆ వాల్యూమ్ సప్లై చేయగలరో అలాంటి ప్లేయర్స్తోనే పెద్ద ఐటీ కంపెనీస్ అయితే డీల్ చేస్తాయి. చిన్న చిన్న వాళ్ళతో డీల్ చేయరు. వాళ్ళంటే 2 ల్యాప్‌టాప్‌లు, 3 ల్యాప్‌టాప్‌లు, 100 ల్యాప్‌టాప్‌లు సప్లై చేసే వాళ్ళతోని పెద్ద పెద్ద కంపెనీస్ డీల్ చేయవు. వాళ్ళకి యాక్చువల్లీ థౌసండ్స్‌లో కావాల్సి ఉంటుంది కదా! సో, అందుకని వాళ్ళకి లిమిటెడ్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని డీల్ చేస్తారు. సో, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే
ఆర్డర్స్‌ని విన్ అవ్వగలుగుతారన్నమాట. సో, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అంటే మనం మాత్రం అంటే ఇండివిడ్యువల్స్ మాత్రమే కాకుండా ఈవెన్ ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే స్టార్టప్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఈ రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్సే కొంటున్నారని అయితే నాకు తెలిసిన లెర్నింగ్ ఇది. అండ్ ఇండస్ట్రీ పరంగా కూడా డీసెంట్ ఎంట్రీ బ్యారర్ ఉన్నదని అయితే తెలిసింది. అదే మనకి ఈవెన్ రిజల్ట్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇది యాజ్ ఎ కన్స్యూమర్ మీకు తెలియాల్సిన విషయం. నేను ఆ ప్రమోటర్‌ని కలిసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, సేమ్ మనకి ర్యామ్ అవ్వచ్చు, హార్డ్ డిస్క్‌లు అవ్వచ్చు, అంటే స్టోరేజ్ డివైసెస్ యొక్క రేట్స్ అయితే పెరిగాయి. బట్ మిగిలిన అన్ని ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైస్‌లు పెరిగిపోయాయని చెప్పి పెంచేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు కదా! కానీ రియాలిటీ ఏంటంటే, నేను ఆయన్ని అడిగానన్నమాట. మీ ప్రొక్యూర్‌మెంట్ రిలేటెడ్‌గా కాస్ట్ కూడా పెరిగిపోయి ఉంటది కదా! దానివల్ల మీ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటది కదా! అని అడిగినప్పుడు ఆయన చెప్పిందేంటి, ప్రైస్ ఇంక్రీజ్ అయిందన్నది నిజమే. కాకపోతే అది జస్ట్ ఒక 30 డేస్ నుంచి 45 డేస్ మాత్రమే జరిగింది. ఆ టైంలో మేము ప్రొక్యూర్‌మెంట్ ఆపేసాం. ఎందుకంటే ప్రైస్‌లు వెనక్కి వస్తాయని చెప్పి. ఇప్పుడైతే ప్రైస్ నార్మలైజ్ అయిపోయింది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ ప్రైస్‌లు ఇంక్రీజ్ అయ్యాయన్న న్యూస్ ఏదైతే ఉన్నదో అది మాకు చాలా పాజిటివ్‌గా ప్లే అవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి బార్గెయిన్ చేయట్లేదు. అందరూ అనుకుంటారు ప్రైసెస్ పెరిగిపోయాయని చెప్పి. సో, మేమైతే హయ్యర్ ప్రైస్‌కి అమ్మామో, ఇప్పుడు మా ప్రొక్యూర్‌మెంట్ కాస్ట్ తగ్గిపోయినా కూడా ఆ హయ్యర్ ప్రైస్‌కే చాలా మంది కొనుక్కున్నారు. సో, దానివల్ల మా మార్జిన్స్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది కానీ నెగెటివ్ ఇంపాక్ట్ కనిపించట్లేదు అన్నారన్నమాట. సో, ఈవెన్ జీఎన్‌జీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా నాకు అదే కనిపించింది. ఇది ఓవరాల్‌గా అయితే దేర్ ఇస్ ఎ గ్రోత్ పాసిబిలిటీ ఇన్ దిస్ బిజినెస్. మన నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్‌కే రాంజీ అడుగుతున్నారు. సైన్ ప్లీజ్ టాక్ అబౌట్ పీవీఆర్ ఐనాక్స్ కంపెనీ. మనకి ఇన్వెస్టర్స్‌లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా! లైక్ మొమెంటమ్ ఇన్వెస్టర్స్, గ్రోత్ ఇన్వెస్టర్స్, వాల్యూ ఇన్వెస్టర్స్ ఇలాగా. వాల్యూ ఇన్వెస్టర్స్‌కి పర్ఫెక్ట్‌గా ఒక సెట్ అయ్యే కంపెనీలో అయితే పీవీఆర్ ఐనాక్స్ కరెక్ట్‌లీ వాళ్ళ బకెట్‌లోకి వచ్చే కంపెనీలో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కరెంట్‌లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 11,400 crores మార్కెట్ క్యాప్‌లో అయితే పీవీఆర్ ఐనాక్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎంతో తెలుసా? 6,316 crores. సో, మార్కెట్ క్యాప్‌లో 50% కన్నా ఎక్కువ వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో క్యాషే ఉన్నది. అసెట్స్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్టయితే వాల్యుయేషన్ పరంగా సిగ్నిఫికెంట్లీ అండర్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నట్టుగైతే మనకి క్లియర్‌లీ అర్థమవుతది. అంతవరకు ఎందుకు, ఈవెన్ వీళ్ళు జనరేట్ చేసిన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఏదైతే నెంబర్ ఉందో 2,160 crores అయితే సీఎఫ్ఓ జనరేట్ చేస్తున్నారు. సో, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ మల్టిపుల్ చూసామనుకోండి, మనకి 5.2 మల్టిపుల్స్‌లో ట్రేడ్ అవుతున్నట్టుగా అర్థమవుతది. ఈవెన్ ఎఫ్‌సీఎఫ్ ఫ్రీ క్యాష్ ఫ్లో మల్టిపుల్ చూసినా కూడా వీళ్ళు 1906 ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేశారు. ఆ మల్టిపుల్ చూసినా కూడా మనకి 5.9 టైమ్స్‌లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు క్లియర్‌లీ కనిపిస్తుంది. ఇది మనకి వాల్యుయేషన్స్ రిలేటెడ్‌గా ఇచ్చే కంఫర్ట్. గ్రోత్ కూడా ఇంపార్టెంట్ కదా! గ్రోత్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళ యావరేజ్ టికెట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అది ₹240 నుంచి ఇప్పుడు కన్సిస్టెంట్‌లీ గ్రో అవుతూ కరెంట్‌లీ ₹280కి అయితే ఇంక్రీజ్ చేసుకోగలిగారు. ఈవెన్ మనం ఎఫ్&బి రిలేటెడ్ స్పెండింగ్ ఏదైతే చేస్తాం, పాప్‌కార్న్ కొనుక్కుంటాం, వేరే స్నాక్స్ కొనుక్కుంటాం కదా! అది పర్ పర్సన్ మూవీకి వెళ్ళిన వాళ్ళు ₹128 స్పెండ్ చేస్తున్నట్టయితే ఒక టైంలోనే అది ఇప్పుడు ₹147కి ఇంక్రీజ్ అయింది. అండ్ ఈవెన్ ఆక్యుపెన్సీ రేట్ కూడా మీరు చూసారనుకోండి, 26.2%కి ఆక్యుపెన్సీ రేట్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఈవెన్ ఆక్యుపెన్సీ రిలేటెడ్‌గా వీళ్ళు స్మార్ట్‌గా ఏం చేస్తున్నారంటే ఓన్లీ మూవీస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా, రీసెంట్‌గా ఫీఫా వరల్డ్ కప్ జరిగింది కదా! ఆ టైంలో వీళ్ళు ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళ స్క్రీన్స్‌లోని వీళ్ళు లైవ్ మ్యాచెస్‌ని టెలికాస్ట్ చేయడం, దానికి టికెట్స్ అమ్మడం. సో, నార్మల్ టికెట్ రేట్ మనం చూసాం అనుకోండి, యావరేజ్ టికెట్ రేట్ మనకి ₹280 కనిపిస్తుంది కదా! వేరే ఫీఫా వరల్డ్ కప్ ఒక టికెట్ రేట్స్ వీళ్ళు హైయర్ ప్రైస్ 350-400 మధ్యలో ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు, స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ రేంజ్‌లో వీళ్ళు టికెట్స్ అమ్మారు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్ నైట్ మ్యాచెస్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎఫ్&బి రిలేటెడ్ సేల్స్ కూడా బాగా పెరిగాయన్నమాట. సో, ఆక్యుపెన్సీని స్మార్ట్‌గా ఇలా కూడా, అంటే ఏవైతే మ్యాచెస్ ఉంటాయి ఇవన్నిటిని వీళ్ళు లైవ్ టెలికాస్ట్లు చేయడం ద్వారా కూడా వీళ్ళు ఆక్యుపెన్సీ అయితే పెంచుకున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్‌లో మూవీస్ పరంగా మాట్లాడుకోవాలన్నా కూడా 40 మేజర్ మూవీస్ అంటే క్రౌడ్ పుల్లింగ్ మూవీస్ అయితే లైనప్‌లో ఉన్నాయి. ఒకటి టాక్సిక్ త్వరలోనే రిలీజ్ అవబోతుంది. రామాయణ్ 6th నవంబర్‌కి ఉన్నది. మిర్జాపూర్ ఉన్నది. జైలర్ 2 ఉన్నది. బ్రాడ్ పిట్‌ది ఒక మూవీ ఉన్నది. డ్యూన్ 3 అండ్ అవెంజర్స్ మూవీ ఉన్నది. కింగ్ జుమాన్జీ 3 రిషబ్ శెట్టిది శివాజీ మహారాజ్ మూవీ ఉన్నది. ఇలాంటి క్రౌడ్ పుల్లర్ మూవీస్ ఏవైతే అవి రిలీజెస్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి కదా! అవి రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి నెంబర్స్‌లో ఆ పాజిటివ్ అప్‌టిక్ ఉంటుంది కాబట్టి స్టాక్ పరంగా కూడా అది పాజిటివ్‌గా చూడొచ్చు. కరెంట్‌లీ వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే 11,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ, 6,000 crores క్యాషే ఉన్నది బ్యాలెన్స్ షీట్‌లోని. సో, దాని పరంగా చూస్తే వాల్యూ ఇన్వెస్టర్స్‌కి పర్ఫెక్ట్, వాళ్ళకి టిక్ అయ్యే స్టాక్ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజా గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఇంజనీర్ విత్ మేనేజర్ డెసిగ్నేషన్ ఇన్ ఎంఎన్సీ. కరెంట్లీ మంత్లీ ఇన్కమ్ ఈజ్ అరౌండ్ ₹3 lakh. Want to build my first 1 crore portfolio. Below is my allocation.
ప్లీజ్ లెట్ మీ నో ఈజ్ దేర్ ఎనీ సజెషన్స్ ఆర్ ఇన్పుట్స్ ఆన్ ద పోర్ట్ఫోలియో. 1 డెట్ ఫండ్స్‌లోని క్రెడిట్ రిస్క్ అండ్ లిక్విడ్ ఫండ్స్‌లోని 30% ఎలోకేట్ చేశాను. ఇక్కడ 5,75,985 రూపీస్ అయితే వాల్యూ ఉన్నది. ఈక్విటీలోని 21% ఎలోకేట్ చేశాను. 4,12,868 రూపీస్ అయితే ఉన్నది. స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అండ్ హెల్త్ కేర్ ఫండ్‌లో అయితే ఇన్వెస్ట్ చేశాను. మల్టీ అసెట్ ఎలోకేషన్ ఫండ్స్‌లోని 12% ఎలోకేట్ చేశాను. ఇక్కడ 2,28,000 ఉన్నది. ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో 11% ఎలోకేట్ చేశాను. 2,12,000 ఉన్నది. మెటల్స్ గోల్డ్ అండ్ సిల్వర్‌లోని 4,99,000 ఉంది. ఇక్కడ 26% ఎలోకేట్ చేశాను. అండ్ ఈక్విటీస్ మల్టీ అసెట్ ఎలోకేషన్ ఫండ్స్ మెటల్స్ గోల్డ్ అండ్ సిల్వర్‌లోని కరెక్షన్ వచ్చినప్పుడల్లా బై చేస్తూ వస్తున్నాను. On an average monthly, I'm investing around 1.5 to 2 lakh rupees. Is my allocation is good? If I go with the same percentage of investments, how many years I can reach 1 crore? If any changes need to be done in allocation, please let me know. హాయ్ రాజు గారు, మీ ఏజ్ అండ్ రిస్క్ అప్డేట్ నాకు రాయలేదండి. సో దానివల్ల నాకు అంటే ఎలొకేషన్ రిలేటెడ్గా చేంజెస్ చేసుకోండి ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి నాకు అన్లెస్ ఆ క్లారిటీ లేకుండా చెప్పడం అనేది కష్టం అవుతుంది. బట్ మీ కరెంట్ ఎలొకేషన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మీరు 8 to 9% మించి రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ 8 to 9% మధ్యలోనే వస్తుంది. ఒకవేళ హైయర్ సైడ్ 9% తీసుకున్నట్టయితే మీరు ఒకవేళ 1.5 lakh పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఆల్రెడీ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే 19,29,000 ఆడ్ ఉన్నది. సో మీకు 1.5 lakh ఇన్వెస్ట్ చేసి 9% రిటర్న్ అంటే 3.5 years లో మీరు 1 crore గోల్ అయితే అచీవ్ చేసేస్తారు. అదే 2 lakhs మీరు పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే 2.7 years లో అయితే ఈ గోల్ ని అచీవ్ చేయగలుగుతారు. అదే మీరు ఈక్విటీ పర్సెంటేజ్ ఏదైతే ఉన్నదో చాలా తక్కువ ఉన్నది కదా, దాన్ని కానీ మీరు 50% అండ్ అబోవ్ కి తీసుకెళ్ళగలిగినట్టయితే మీ రిస్క్ అప్డేట్ సెట్ అయితే, ఐ డోంట్ నో యువర్ రిస్క్ అప్డేట్ అండ్ ఏజ్ అగైన్ చెప్తున్నాను. సో ఒకవేళ రిస్క్ అప్డేట్ సెట్ అయ్యి ఈక్విటీ ఎలొకేషన్ పెంచుకోగలిగితే ఇది ఇంకొంచెం త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మార్కెట్ వాలటిలిటీ కూడా ఉంటుంది. సో ఆ వాలటిలిటీని మనం కన్సిడర్ చేయాలి. షార్ట్ పీరియడ్లో మాట్లాడలేం, కానీ మీకు ఒకవేళ ఒక 10 years టైం ఫ్రేమ్ ఉన్నది అనుకోండి, 10 years టైం ఫ్రేమ్లోనే ఒకవేళ ఈక్విటీ ఎలొకేషన్ పెంచుకోగలిగినట్టయితే మీ వెల్త్ అనేది ఇంకా ఎక్కువ మల్టిప్లై అవుతుంది. మీరు యాక్చువల్ సేవింగ్స్ పరంగా యూఆర్ డూయింగ్ గుడ్, చాలా బాగా సేవ్ చేస్తున్నారు, ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. బట్ ఆ సేవింగ్ని రైట్ వేలో ఎలొకేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒకవేళ మీ రిస్క్ అప్డేట్ ఎంత అనేది మీరు అసెస్ చేయడం రావట్లేదు అండ్ అసెట్ ఎలొకేషన్ రిలేటెడ్గా రైట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనుకోండి, దెన్ అప్రోచ్ ఏ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే, వాళ్ళు రైట్ వేలో ఎలొకేట్ చేయగలుగుతారు. సో మనం ఓన్గా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎలొకేట్ చేసి ఓకే తప్పులు చేసేదానికన్నా కూడా ఒక మంచి గైడెన్స్ తీసుకోవడం అయితే తప్పలేదు. బట్ ఒకటి చెప్తాను, మీ సేవింగ్స్ పరంగా మాత్రం యూఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ వర్క్, అందులో అసలు డౌటే లేదు. ఓన్లీ థింగ్ కమోడిటీస్లో ఎక్కువ అవుతుంది. సో ఒకవేళ మీరు రిస్క్ అప్డేట్ సరిపోతుంది అంటే కమోడిటీస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసి ఆ పార్ట్ని ఈక్విటీకి అలొకేట్ చేసుకోగలిగినట్టయితే ఇంకా త్వరగా అచీవ్ చేస్తారు అండ్ మీ ఫస్ట్ 1 crore అయితే త్వరలోనే అచీవ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ మనీ పర్స్ టీమ్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేటింగ్ తెలుగు కమ్యూనిటీ. మోస్ట్ వెల్కమ్ అండి. మై క్వశ్చన్ ఇస్ వాట్స్ యువర్ వ్యూ ఆన్ గ్రో అండ్ బ్లాక్ బక్? రెండు ఐఎమ్ పాజిటివ్ అండి. మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాను ఛానల్లోని, డీటెయిల్ గా బిజినెస్ గురించి అయితే మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా మల్టిపుల్ ఆస్క్ షోస్ లో మాట్లాడాను. మీరు ఒకసారి ఆ షోస్ కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ క్లియర్లీ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. రెండు ఫ్యాంటాస్టిక్ కంపెనీస్ అండ్ దే బోత్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, మీకు స్టాక్ ప్రైస్ పరంగా ఆబ్వియస్లీ రన్ అప్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అయితే ఉంటుంది, ఆ కన్సాలిడేషన్ అయితే చూస్తున్నాం. బట్ బిజినెసెస్ పరంగా బోత్ ద కంపెనీస్ ఆర్ డూయింగ్ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్స్ గైస్. వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.